సంజయ్ రాజ్కు జీవిత ఖైదు. వైద్య విద్యార్థినిపై లైంగికంగా దాడి హత్య కేసులో తీర్పు వెలువడించిన స్థీల కోర్టు 50,000 జరిమానా సైతం విధింపు. మృతురాలి కుటుంబానికి 17 లక్షల పరిహారం. పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం చెల్లించాలనే ఆదేశం. కేసు రాష్ట్ర పోలీసుల చేతుల్లో ఉంటే మరణశిక్ష పడేది. సీఎం మమతా బెనర్జీ. ఏదేమైనప్పటికీ ప్రియాంకని చంపిన ప్రేయసికి మరణశిక్ష, ప్రియుడిని చంపిన ప్రేయసికి మరణశిక్ష కేరళ కోర్టు సంచలన తీర్పు అని చెప్తా ఉంది. ఈయనే రెండు తేడాలు కనిపిస్తూ ఉన్నాయి. హత్య చేసి ఒక అమ్మాయిని హత్య చేసి ఇష్టం లేకుండా దారుణంగా చంపేసిన వీనికేమో జీవిత ఖైదంట. ప్రియుడిని చంపి అంటే పాయిజన్ ఇచ్చి ప్రియుడిని చంపిన ప్రేయస్కేమో మరణశిక్ష. ఏంది ఇది? ఏమనుకోవాలి? రెండు కేసులు ఒక దగ్గరనే ఉన్నాయి. ఇక్కడ మీరే ఆలోచించుకోవాలి దయచేసి. ప్రియుడిని చంపిన ఒక మహిళకేమో సరే, ఆ మహిళకి ఎందుకు వేసిరు అనట్లేదు, వేయడం సరైందే. ఎందుకంటే ఒక ప్రేమించిన అబ్బాయిని మోసం చేసి చంపేసింది, అలా కుటుంబానికి తీరని లోటు అందించింది. కానీ ఒక మహిళను అత్యంత దారుణంగా రేప్ చేసి మానభంగం చేసి హాస్పిటల్లోనే దర్జాగా తిరుక్కుంటూ బయటకు వెళ్ళిపోయిండు, చంపేసిండు. మరి ఎంత అవస్థ పడి ఉంటుంది? మెడలో ఉండాల్సిన ఎముకలు ఇరిగిపోయినాయి అమ్మాయి. ఆమె అసలు బాడీని చూసి తల్లిదండ్రులు కుమిలిపోయి ఉంటారు నిజంగా. అసలు పరిస్థితులు అలా తల్లిదండ్రులను చూసిర్రు. వీనికేమో జీవిత ఖైదు. వీనికి వేయాలి కదా ఫస్ట్ మరణశిక్ష, వీని తీయాలి కదా ఫస్ట్ ఊరి. ఇది పక్కన పెట్టి ఈ అమ్మాయిని తీయండి, కానీ వీడిని ఎందుకు జీవిత ఖైదు చేసారు? జీవిత ఖైదు చేస్తారు, క్షమాభిక్ష మళ్ళీ వాళ్ళే ఇస్తారు, అయిపోతుంది. సారీ, పూర్తిగా చదివే ప్రయత్నం చేద్దాం. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన పశ్చిమ బెంగాల్ ఆర్జికర్ ఆసుపత్రి ఘటనలో దోషిగా తేలిన సంజయ్ రాజ్కు శీలా కోర్టు జీవిత ఖైదు విధిస్తూ తీర్పునిచ్చింది. రూపాయలు 50,000 కోట్ల జరిమానా సైతం విధించింది. మృతురాలి తల్లిదండ్రులకు 17 లక్షల పరిహారం చెల్లించాలని పశ్చిమ బెంగాల్ ప్రభుత్వానికి ఆదేశించింది. 10లో ఉందంటే ఒకసారి చూద్దాం. కానీ అవి కొన్ని చూసినప్పుడు బాధ అనిపిస్తుంది నిజంగా. నిందితుడికి ఎన్కౌంటర్కు పోలీసులు బాధ్యులే. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కోల్కతాలోని ఆర్జికర్ వైద్య విద్యార్థినిపై లైంగికంగా దాడి హత్య కేసులో దోషి సంజయ్ రాజ్కు జీవిత ఖైదు పడింది. ఈ మేరకు స్థీల కోర్టు సోమవారం తీర్పు వెలువడించింది. ఇది అరుదైన కేసు కాదని నేను భావిస్తున్నా, అందుకే చనిపోయే వరకు జైలు శిక్ష విధిస్తున్నా అని న్యాయమూర్తి జస్టిస్ అనిర్బాన్ దాస్ శిక్షను ప్రకటించారంట. అంతేగాక సంజయ్ రాజ్కు 50,000 జరిమానా అని చెప్తా ఉండు. ఏంది ఎటు పోతుంది నిజంగా? బలవంతంగా సంతకాలు తీసుకున్నారు. తీర్పు వెలువడించే ముందు స్థీల కోర్టు న్యాయమూర్తి అనిర్బాన్ దాస్ దోషి సంజయ్ ఏదైనా మాట్లాడాలని ఉందా అని ప్రశ్నించారు. దీంతో తాను ఎటువంటి తప్పు చేయలేదని సంజయ్ కోర్టుకు తెలిపారు. ఎటువంటి కారణం లేకుండానే నాపై కుట్ర జరిగింది. నేను ఎప్పుడు రుద్రాక్ష గొలుసును ధరిస్తానని నేను మీకు ముందే చెప్పా. నేను నేరం చేసి ఉంటే అది ఘటన స్థలంలో పడిపోయేది. దర్యాప్తులో నన్ను మాట్లాడించేందుకు అనుమతించలేదు. అధికారులు బలవంతంగా నాతో చాలా పత్రాలపై సంతకాలు తీసుకున్నారు అని చెప్పుకొచ్చారు. దోషి వాదనపై జడ్జి స్పందిస్తూ నా ముందు అభియోగాలు సాక్ష్యాధారాలు అన్నీ ఉన్నాయి, వాటి ఆధారంగానే దోషిగా తేల్చాలని స్పష్టం చేశారని చెప్తా ఉన్నాడు. వీళ్ళంట బలవంతంగా సంతకాలు తీసుకురని చెప్తా ఉన్నాడు. బలవంతంగా సంతకాలు తీసుకొని నేను తప్పు చేయలే, నా రుద్రాక్ష దండ అక్కడ పడిపోలేదు, సో నేను తప్పు చేయలేదు అని చెప్తా ఉన్నాడు. మిగతా ఆధారాలన్నీ ఫేక్ అని చెప్తా ఉన్నాడు. రాష్ట్ర పోలీసు చేతుల్లో ఉంటే మరణశిక్ష పడేదని మమతా బెనర్జీ చెప్తా ఉన్నారు. ఏదేమైనప్పటికీ నేను ఒకటి, వీన్నేమో జీవిత ఖైదు. ఈ వార్త పక్కకే ఉంది. ప్రియుడిని చంపిన ప్రేయసికి మరణశిక్ష, కేరళ కోర్టు సంచలన తీర్పు. తన పెళ్లికి అడ్డు వస్తాడేమో అన్న కారణంతో ప్రియుడిని ఇంటికి పిలిచి విషమిచ్చి చంపిన గ్రీష్మ 24 అనే యువతికి కేరళలోని నెయ్యంటికర అడిషనల్ డిస్ట్రిక్ట్ సెషన్లో
సెషన్ కోర్టు మరణశిక్ష విధించింది. అడిషనల్ డిస్ట్రిక్ట్ కోర్టు సెషన్ కోర్టులో మరణశిక్ష విధించింది. ఈ కేసులో తనపై దయ చూపాలని నిందితురాలు కోర్టును వేడుకున్న నేర తీవ్రత దృష్ట్యా కోర్టు ఆమె అభ్యంతరాలను పట్టించుకోలేదు. 2022లో తన ప్రియుడిని రోషన్ రాజు 23ను ఇంటికి పిలిచి ఆయుర్వేదిక్ డ్రింక్ పేరిట విషం ఇచ్చిందంట. ఆయుర్వేదిక్ డ్రింక్ అని చెప్పి విషం ఇచ్చిందంట. ఇది జర జాగ్రత్తగా ఉండరు. మీరు నా గర్ల్ ఫ్రెండ్ ఇచ్చింది కదా అని చెప్పేసి ఏది పడితే అది ఆగిరు అనుకో, లేదా నా బాయ్ ఫ్రెండ్ ఇచ్చింది కదా అని ఏది పడితే అది తాగితే ఇట్లాంటి కథలు జరుగుతాయి. ఆయుర్వేదిక్ డ్రింక్ పేరిట విషం ఇచ్చింది. అక్కడి నుండి వెళ్ళిన తర్వాత రాషోల్ రాజు వాంతులు చేసుకొని హాస్పిటల్లో చేరాడు. కొన్ని రోజుల చికిత్స తర్వాత మల్టిపుల్ ఆర్గన్ ఫెయిల్యూర్ అయి చనిపోయాడు. చనిపోయే ముందు రోషన్ రాజు ఇచ్చిన వాగ్మూలం ఆధారంగా గ్రీష్మ ఆమె మామయ్య నిర్మల కుమార్ తల్లి సింధుపై పోలీసులు హత్యానేరం మోపారు. ఈ కేసులో సాక్ష్యాలు మాయం చేయడానికి ప్రయత్నించిన గ్రీష్మ మామయ్య నిర్మల కుమార్ 3 ఏళ్ల కఠిన కారాగార శిక్ష విధించింది. కాగా గ్రీష్మ తల్లి సింధుపై ఎలాంటి ఆరోపణలు రుజువు కాకపోవడంతో ఆమెను నిర్దోషిగా వదిలేస్తూ కోర్టు తీర్పునిచ్చింది. ఈమెకైతే మరణశిక్ష విధించింది. మరి వీనికి ఎందుకు మరణశిక్ష విధించలేదు? న్యాయాలలో మరో న్యాయం ఉంటుందా? కోర్టులలో మరో కోర్టు తీర్పు ఉంటుందా? అంటే కోర్టులలో కూడా అట్లీస్ట్ న్యాయం జరుగుతుందనే ఆలోచనతో వస్తారు కోర్టుకు. అందులో కూడా విభేదాలు ఉంటే ఇంకెక్కడికి పోతారు? వీనికి ఫస్ట్ మరణశిక్ష విధించాలి. తీర్పు సంతృప్తిగా లేదు. వైద్యులు ప్రధాన నిందితుడికి జీవిత ఖైదు విధిస్తూ కోర్టు ఇచ్చిన తీర్పుపై పశ్చిమ బెంగాల్లోని వైద్యులు అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ ఘటన అరుదైన కేసుగా ఎందుకు పేర్కొనలేదని ప్రశ్నించారు. ఇది ఒక సంస్థాగత నేరం, ఒక వ్యక్తి చేసిన పని కాదు. ఇందులో ఒకరి కంటే ఎక్కువ మంది వ్యక్తులు ఉన్నారు. మేము జీవిత ఖైదు శిక్ష బాధితురాలి కుటుంబానికి నష్టపరిహారాన్ని అంగీకరించలేము. ఇది ఆమోదయోగం కాదు అని సీనియర్ డాక్టర్ రాజీవ్ పాండే తెలిపారు. జూనియర్ డాక్టర్ తల్లిదండ్రులతో చర్చించి తదుపరి చర్యలపై నిర్ణయం తీసుకుంటామని తెలిపారని చెప్తా ఉన్నారు. ఏదైతే ఆ శిక్ష ఉందో సరైనది కాదని చెప్పేసి అనుకుంటాం. ఒక మనిషికి వచ్చే సెమెన్ కంటే 5 రెట్లు ఎక్కువ సెమెన్ ఆ మహిళ బాడీలో దొరికిందని చెప్తా ఉన్నాం. ఇంకా దర్యాప్తు ఎటు పోయింది? వీనికి ఒక్కరికి జీవిత ఖైదు వేసారు. వీనికి మళ్ళా ఎట్లాంటి బెయిల్ రాదని చెప్పేసి గ్యారంటీ ఇవ్వబోతూ ఉన్నారా? ఇవ్వరుగా. ఏం చేయబోతూ ఉన్నారో ఏమో అర్థం కావట్లేం లేదు. ఏదేమైనప్పుడు న్యాయస్థానాల పైన కూడా ప్రజలకు నమ్మకం పోయేటట్టు చేస్తూ ఉన్నారు కొన్ని అంశాలను చూస్తే.